టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ అందరికీ గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు. వినాయకుడిని మనం ప్రతి నిత్యం ఆరాధిస్తున్నాము. పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి అనేటట్టుగా ప్రతిరోజు మనం ఎన్నో రకాల నైవేద్యాలు పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అన్నవి చేసుకుంటున్నాము. మరి ఈ వైభవం ఇంకా కొనసాగాలి. వినాయకుని యొక్క అనుగ్రహం మనపై ఉండాలి. సాధారణంగా ఏనుగుకి సింహం అంటే చాలా భయం అని అంటారు. ఏనుగు కలలో సింహం వస్తే ఏనుగు చనిపోతుందట. అంటే అంత భయం. కలలో అయినా సింహాన్ని చూస్తే భయం. అందుకే సింహ స్వప్నం అనే ఒక పదం వచ్చింది, ఒక మాట వచ్చింది. సింహ స్వప్నం అంటే స్వప్నంలో సింహం కనిపిస్తే ఏనుగుకి భయం కాబట్టి ఏనుగు చనిపోతుంది కూడా. ఏనుగు ఆకారంలో చాలా పెద్దగా ఉంటుంది సింహం కన్నా. కానీ సింహం శక్తివంతం అయినది కదా, కాబట్టి సింహమే రాజు. అటువంటి సింహం అంటే ఏనుగుకి చాలా భయం. మనం ఈ సింహం గురించి ఏనుగు గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఒకానొక రూపంలో, అంటే హేరంబ గణపతి అనే ఒక రూపంలో గణపతి సింహాన్ని వాహనంగా తీసుకుని ఉంటారు. ఆయన వాహనం ఆ సమయంలో ఎలుక కాదు. కొన్ని సందర్భాలలో మయూరాన్ని వాహనంగా స్వీకరించిన స్వామివారు విశేషంగా సింహాన్ని వాహనంగా తీసుకున్నది కేవలం హేరంబ గణపతి, హేరంబ రూపంలో. ఎందుకు ఇలా తీసుకున్నారు అంటే గణపతి 5 ముఖాలతో ఉంటారట. ఏ రకంగా అయితే ఈశ్వరుడికి మాత్రమే 5 ముఖాలు ఉంటారో, బ్రహ్మకి 4 ముఖాలే. 5వ ముఖం ఉంటే అహంకారం ఎక్కువైపోయింది. అలా దుష్ప్రవర్తనతో ఉంటే ఒక ముఖం అన్నది తొలగించారు. 5 ముఖాలు ఉన్నవాడు ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుడైన కుమారుడికి మళ్ళీ 5 ముఖాలు. అది హేరంబ గణపతిగా ఆ రూపాన్ని ధరించారు. 4 కూడా గజముఖాలు పక్కపక్కనే, అంటే 4 దిక్కుల్లో ఉంటాయి. పైన ఇంకొక గజముఖం ఉంటుందట, అలా పైకి చూస్తూ ఉంటుందన్నమాట. అటువంటి అద్భుతమైన స్వరూపం హేరంబ గణపతి. ఈ రూపాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి భయం అన్నది పోతుంది. మనసులో ఏ మూర్ఖత్వం ఉందో అది పోతుంది. అలాగే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే తత్వం, రాక్షసత్వం ఏదైతే ఉంటుందో అది పోతుంది. క్రూరత్వం ఏదైతే ఉంటుందో అది పోతుంది అని చెప్తారు. చాలామంది హేరంబ గణపతి స్వరూపాన్ని ఎదురుగా పెట్టుకుని ధ్యాన నిమగ్నులైపోతారు. ఆ రూపాన్ని మనసులో పెట్టుకుని ధ్యానం చేసుకుంటే భయం తొలగిపోతుంది. భయమే కదా అన్నిటికీ కారణం. ఏదో ఒకదానికి భయపడుతూ ఉంటాం. అందుకే జీవితంలో ముందుకి అడుగులు వెయ్యలేము, ఆనందాన్ని పొందలేము. అయితే ఈ భయాన్ని పోగొట్టాలి కాబట్టి సాధారణంగా ఏనుక్కి సింహం అంటే భయం కాబట్టి అటువంటి సింహాన్నే అదుపులో తీసుకున్నాడు వినాయకుడు. మనం అనుకుంటాం నాకిది భయం, ఇది నా వల్ల కాదు అని అనుకుంటాం. కానీ అలా ఎక్కడా లేదు. మనం భయపడవలసిన అవసరం లేదు. వినాయకుడిని స్మరించుకున్నట్లయితే మనకి ఏది భయమో దాన్ని కూడా వినాయకుడు అధీనంలోకి తీసుకుంటాడు. మనం కూడా దాన్ని అధీనంలోకి తీసుకోగలుగుతాం. అటువంటి అద్భుతమైన స్వరూపం హేరంబ గణపతి. ఆ గణపతి స్వరూపాన్ని వాహనంగా స్వీకరించిన ఆ సింహం అలాగ చూస్తూ ఉంటుందట. ఎంత చక్కగా ఉన్నాడు వినాయకుడు అని. ఏనుగు భయపడ్డం కాదు, సింహం భయపడుతూ ఉంటుందట. పూర్తిగా తన అధీనంలో ఉంటుందట. వినాయకుడు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుందట ఆ సింహం. వినాయకుడు ఎలా చెప్తే అలా వింటుందట ఆ సింహం. అంటే ఏమిటి? సింహం దేనికి ప్రతీక? క్రూరత్వానికి ప్రతీక. అలాగే సింహము అంటే భయానికి ప్రతీక. కాబట్టి భయము అన్నది ఉండకూడదు. మనలో కూడా క్రూరత్వం ఉంటుంది కదా, అన్ని సందర్భాల్లోనూ కాకపోవచ్చు, కానీ చాలా సందర్భాలలో మనలో రాక్షసత్వం బయటికి వస్తూ ఉంటుంది. అహంకారం రూపంలో, ద్వేషం రూపంలో, కోపం రూపంలో, క్రోధం రూపంలో. ఆ రూపంలో ఈ ద్వేషము అన్నది బయటికి వచ్చి రాక్షసత్వము, క్రూరత్వం అన్నది వస్తుంది. సింహంలా పడి అవతల వాళ్ళని తినేయలేం, కానీ మన ప్రవర్తన అలా ఉంటుంది. కాబట్టి అటువంటి తత్వాన్ని దూరం చేయగలిగిన రూపం హేరంబ గణపతి అని అంటారు. అందుకే విశేషంగా సింహవాహనుడై, ఇదిగో భయం ఏదైతే ఉందో, క్రూరత్వం ఏదైతే ఉందో దాన్ని నేను అదుపులోకి తీసుకున్నాను అని తెలియచేస్తున్నారు వినాయకుడు. అటువంటి రూపాన్ని ధ్యానం చేసుకున్నట్లయితే భయం అన్నది పోతుంది, మనలో రాక్షసత్వం అన్నది పోతుంది. అంతటి ప్రాముఖ్యత ఉంది హేరంబ గణపతికి. అందుకే వినాయకుడు అంటే కేవలం విఘ్నాలు తొలగించిన వాడు అని కాకుండా అనేక రూపాలలో, అనేక ఆకారాలలో స్వామివారు మనకి
చాలా చక్కగా అనుగ్రహాన్ని ఇస్తున్నారు. తత్వం తెలుసుకుని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలే కానీ అద్భుతాలు అన్నవి మన జీవితంలో మనమే చూడొచ్చు. నమస్తే.